నమస్తే, నేను సిరి. ఐపీఎల్ మ్యాచ్లో నిన్న చూసుకున్నట్టయితే ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ఏదైతే జరిగిందో మ్యాచ్, అందులో చివరి 7 బంతుల్లో ఉన్నప్పుడు తిలక్ వర్మని రిటైర్డ్ అవుట్ చేయడం జరిగింది. అది ఏదైతే జరిగిందో కొంతమంది దాన్ని సపోర్ట్ చేస్తుంటే, కొంతమంది మాత్రం దాని మీద అంటే సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్టయితే నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకు ఇట్లా చేశారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతుంటే, వాళ్ళు చేసింది కరెక్టే అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు, అసలు ఏం జరిగి ఉంటుంది అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సరే, నేనైతే మ్యాచ్ జరిగిందో ఐపీఎల్ మ్యాచ్ ముంబై వర్సెస్ లక్నోది, అక్కడ తిలక్ వర్మ ఏదైతే రిటైర్డ్ అవుట్ లాస్ట్ 7 బంతుల్లో ఉన్నప్పుడు ఈ రిటైర్డ్ అవుట్ అనేది కరెక్టే అంటారా సార్? అసలు మరి ఇప్పుడు వార్తల్లో వ్యక్తి తిలక్ వర్మ అని చెప్పాలి. ముంబై ఇండియన్స్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బ్యాట్స్మెన్లో ఆధారపడదగ్గ నమ్మదగ్గ బ్యాట్స్మెన్లో ఒకటిగా తిలక్ వర్మ చాలా స్వల్ప కాలంలోనే ఎదిగిపోయాడు. అతను మన హైదరాబాద్, సో తెలుగువాడు, పైగా కేవలం 22 సంవత్సరాల వయసు ఉన్నవాడు, యంగ్స్టర్. వచ్చిన కొత్తలో ఎవరి కుర్రాడు అని చెప్పేసి అందరూ కూడా అతని వైపు చూశారు. అతి స్వల్ప కాలంలోనే చాలా మ్యాచ్ల్లో తను ఆడిన, అంటే ఇండియన్ టీంకి ఆడినప్పుడు గెలిపించాడు, సింగిల్ హ్యాండెడ్లీ గెలిపించిన సందర్భాలు ఉన్నాయి, ముంబై ఇండియన్స్ని కూడా గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి వాడు నిన్న చాలా అతను రిటైర్డ్ అవుట్ అయిన తీరు, ఎందుకంటే మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయం, అంటే కెప్టెన్ తీసుకున్నాడా లేకపోతే కోచ్ తీసుకున్నాడా, దీని మీద చాలామంది నిన్న షాక్ గురయ్యారు. అతను ఇంకొక 7 బంతుల్లో, అంటే 19వ ఓవర్ 5 బంతులు అయిన తర్వాత చివరి బంతి వేయాలి బౌలరు శార్దుల్ ఠాకూర్, సడన్గా తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ అని చెప్పేసి మనకి స్క్రీన్ మీద కనిపించి అతను నడుచుకుంటూ వెళ్ళటం, అలాగే శాంట్నర్ అతను నెక్స్ట్ బ్యాట్స్మెన్గా క్రీజులోకి వస్తుండ్రు, ఇది చూసి చాలామంది షాక్ గురయ్యారు. ఈవెన్ కామెంటేటర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయిపోయారు. ఏంది ఈ టైంలో అతన్ని రిటైర్డ్ అవుట్ అని చెప్పి పంపించేసేసి ఇంకో బ్యాట్స్మెన్ని, పోనీ మిచెల్ శాంట్నర్ ఏమన్నా అగ్రెసివ్ బ్యాట్స్మెన్నా అంటే అది కూడా కాదు. ఇప్పుడు తిలక్ వర్మ అగ్రెసివ్గా ఆడట్లేదు, అలాంటప్పుడు అగ్రెసివ్గా ఆడే బ్యాట్స్మెన్ పంపించాలి. ఈవెన్ చెప్పాలంటే దీపక్ చాహర్ బౌలర్ అయినప్పటికీ కూడా తనకు బ్యాటింగ్ వచ్చినప్పుడు చాలా అగ్రెసివ్ నేచర్తో ఆడతాడు, అతన్ని పంపించవచ్చు. మరి అలాంటి వాళ్ళని కాకుండా తిలక్ వర్మ కంటే కూడా అతను ఏమైనా బెటరు స్ట్రైక్ రేట్ ఏమైనా ఉందా అంటే అది కూడా లేదు. అప్పుడు దాకా అతను 144 అంత ఉంది అతను స్ట్రైక్ రేట్ మామూలుగా, ఓవరాల్ స్ట్రైక్ రేట్ ఐపీఎల్లో. మరి అదే ఐపీఎల్లో మిచెల్ శాంట్నర్ స్ట్రైక్ రేట్ వచ్చేసి 110 కంటే బిలో ఉంది. మరి అలాంటప్పుడు ఎందుకు పంపించడం, పైగా చివరి 7 బంతుల్లో ఉన్నప్పుడు పంపించడం ఏంటి? సరే పోనీ వాళ్ళు శాంట్నర్ పంపించారు, శాంట్నర్ ఏం చేశాడు? 2 బంతులు ఆడి 2 పరుగులే చేశాడు. మరి వాళ్ళ పర్పస్ సర్వైవ్ అయిందా, ఫుల్ఫిల్ అయిందా? కాలేదు. పోనీ అతను అగ్రెసివ్గా ఆడలేదు, అప్పుడు దాకా అగ్రెసివ్గా ఆడుతున్నటువంటి కెప్టెన్ హార్దిక్ పాండ్యా తను చివరి ఓవర్లో ఏం చేశాడు? ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు, ఓకే, కానీ ఆ తర్వాత సింగిల్సే తీయగలిగాడు. అంటే బౌలింగ్ అనేది అక్కడ టైట్గా ఉంది. ఒక్కోసారి ఒక్కో బ్యాట్స్మెన్ ఎంత అగ్రెసివ్గా ఆడే బ్యాట్స్మెన్కి అయినా సరే ఒక్కోసారి ఏంటి ఆ టైమింగ్ అనేది సెట్ కాదు. నిన్న అతను స్ట్రగుల్ అవ్వడం కనిపించింది. తిలక్ వర్మ అవుట్ కాలేదు, నాట్ అవుట్గానే ఉన్నాడు. 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు, అంటే జస్ట్ మోర్ దాన్ 100% స్ట్రైక్ రేట్ ఉంది. మామూలుగా అతని యావరేజే 144, కానీ ఇక్కడ ఒక క్రూషియల్ టైంలో తను ఫాస్ట్గా ఆడాలి, చాలా అగ్రెసివ్గా ఆడాల్సిన టైంలో అతను ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అతను టచ్ అనేది కరెక్ట్గా కుదరటం లేదు. అందువల్లే అతను కొట్టిన ప్రతి షాటు ఫీల్డర్ దగ్గరికి వెళ్తుంది. అందువల్ల అతను 4 పోవాల్సిన చోట కూడా 1 లేకపోతే 2 రన్స్ వస్తూ వచ్చాయి. అలా అతను నిన్న కొంచెం ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ అతను లాంటి ఒక ప్రతిభావంతుడిని, ఒక క్రూషియల్ ప్లేయర్ని చివరిలో అలా రిటైర్డ్ హట్ చేయించి క్రీజ్ బయటికి తీసుకురావటం అనేది చాలా తప్పు అని చెప్పేసి చాలామంది క్రీడా నిపుణులు, ఈవెన్ సీనియర్ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
ఎందుకంటే తిలక్ వర్మ ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ టీంలో ఒక కీలకమైనటువంటి సభ్యుడు. అతని మనోధైర్యాన్ని ఇలాంటి చర్య దెబ్బతీసే ప్రమాదం ఉంది. అది ఒక రాంగ్ నోషన్స్ని, తప్పుడు సంకేతాలని వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఇంతకీ ఎవరు తీసుకున్నారు డెసిషన్? అది సార్ ఎందుకు తీసుకున్నారు, అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే అందరి డౌట్ ఏంటంటే అరే లాస్ట్ 7 balls కదా, వై ఎందుకు ఇలాంటి డెసిషన్? మరి కెప్టెన్ తీసుకున్నాడా, లేకపోతే టీం మొత్తం అనుకొని తీసుకుందా, లేకపోతే ఏం జరిగింది అసలు అనేది? అప్పుడు సరిగ్గా ఇతనికి ఎదురుగా ఉన్న ఇంకొక స్ట్రైకర్ ఎవరు? కెప్టెనే, హార్దిక్ పాండ్యానే ఉన్నాడు. చాలా మంది ఏమనుకున్నారంటే తీసుకున్నప్పుడు హార్దిక్ పాండ్యాని ఆ డెసిషన్ తీసుకొని పంపించాడేమో అనుకున్నారు. కానీ పోస్ట్ మ్యాచ్ అంటే మ్యాచ్ తర్వాత జరిగేటువంటి ఏదైతే మీడియా ఇంటరాక్షన్ ఉంటుందో అందులో ప్రధాన కోచ్ అయితే మెయిన్ కోచ్ ఎవరైతే ఉన్నారో అతను మహిళ జయవర్ధనే, శ్రీలంక ఎక్స్ కెప్టెన్. అతను శ్రీలంక టీం ఎక్స్ కెప్టెన్, చాలా గొప్ప ఆటగాడు, ఒక లెజెండరీ ప్లేయర్ శ్రీలంక. అతను ముంబై ఇండియన్స్ టీంకి హెడ్ కోచ్ అతనే. సో అతను చెప్పాడు, నేనే ఒక టాక్టికల్ డెసిషన్ అంటే ఆ సందర్భాన్ని బట్టి నేను ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అతను స్ట్రగుల్ అవుతున్నాడు. సో అందుగురించి ఆ కీలకమైన టైంలో ఉంటే గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి అనే ఉద్దేశంతో, అదే ఇంకొక ఫ్రెష్ ప్లేయర్ని కనుక పంపిస్తే అతను అగ్రెసివ్గా ఆడే అవకాశం ఉంది, అదే చెప్పి మేము శాట్నర్ని పంపించాము అని చెప్పేసి అతను చెప్పాడు. చెప్పినప్పటికీ కూడా చాలామంది అది రుచించలేదు. ఎందుకంటే ఎప్పుడైతే తిలక్ వర్మ తను రిటైర్డ్ అవుట్ అయ్యి బయటకు వస్తున్నాడో, సూర్యకుమార్ యాదవ్ అప్పుడే తను అంతకుముందు అవుట్ అయ్యాడు, 67 రన్స్ చేశాడు. అతనే టాప్ స్కోర్ ముంబై ఇండియన్స్. అతను చాలా అసంతృప్తికి గురయ్యాడు అనేది మనకు చాలా స్పష్టంగా కనిపించింది. ఏం జరుగుతుంది, ఎందుకు చేశారు ఇతను అని చెప్పేసి కోచ్ని, ఆయన హెడ్ కోచ్ని అడిగినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. జయవర్ధనే స్వయంగా వెళ్ళి సూర్యకుమార్ యాదవ్కి వివరణ ఇచ్చినాడు. అదంతా కూడా మనకి కెమెరాలు చూపించాయి అప్పుడే. సో ఇది ఇలా తీసుకోవాల్సి వచ్చింది. తను టచ్లో లేడు, స్లోగా ఆడుతూ ఉన్నాడు. సో అందువల్ల మనకి ఇంకా ఇబ్బంది. మరి అలాంటి ఒకవేళ ముందే అతను స్లోగా ఆడుతున్నప్పుడు ఇంకొక ఓవర్ ముందే కనుక అలాంటి డెసిషన్ తీసుకున్నట్లయితే నిజంగా వాళ్ళు చెప్పిన దానికి ఒక అర్థం ఉంటుంది. చివరి ఇంకొక ఓవర్ కేవలం 7 బంతులు ఉండగా అలాంటి నిర్ణయం తీసుకొని అతన్ని పంపించేయడం అనేది రిటైర్డ్ అవుట్గా నిజంగా అతనికి మాత్రం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అతని మనోధైర్యాన్ని దెబ్బతీస్తుంది చాలామంది ఉన్నారు. ఈవెన్ రోహిత్ శర్మ కూడా నిన్న మ్యాచ్లో లేడు, తనని బెంచ్ మీద కూర్చోబెట్టారు. అంటే ఎందుకంటే అతను అంతకుముందు ఆడినటువంటి 3 మ్యాచ్లు కలిపి అతను చేసిన పరుగులు 21. అతను కూడా ఫామ్లో లేడు. ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు, తర్వాత ఒక మ్యాచ్లో 8 runs, ఇంకో మ్యాచ్లో 13 runs వేసాడు. సో అందువల్ల నిన్నటి మ్యాచ్లో అతన్ని పక్కన పెట్టారు, ఆడట్లేదని. కానీ రోహిత్ శర్మ లాంటి ఒక సీనియర్ ప్లేయర్ కనుక టీంలో ఉంటే, ఫీల్డ్లో ఉంటే, అతని సలహాలు సూచనలు ఖచ్చితంగా కెప్టెన్ అయినటువంటి హార్దిక్ పాండ్యాకి ఖచ్చితంగా మేలు చేస్తాయి అని కూడా చాలామంది అభిప్రాయపడ్డారు. సో అలా రోహిత్ శర్మని పక్కన పెట్టడం, తిలక్ వర్మని రిటైర్డ్ అవుట్గా బయటికి పంపించేయడం అనేది చాలామందికి నచ్చలేదు, రుచించలేదనే చెప్పాలి. ఈవెన్ తిలక్ వర్మను బయటికి రప్పించడం అనేది అలా అర్థాంతరంగా మధ్యలో అవుట్ కాకుండానే రిటైర్డ్ అవుట్ అని చెప్పి రప్పించడం అనేది అటు రోహిత్ శర్మకి ఇటు సూర్యకుమార్ యాదవ్కి ఇద్దరికి కూడా ఆ డెసిషన్ షాక్ అయినట్టు. ఎందుకంటే అప్పుడు కెమెరా ఫోకస్ చేసింది, వాళ్ళు షాక్ అయినట్టుగా చాలా స్పష్టంగా కనిపించింది అటు రోహిత్ ఇటు సూర్య కూడా. సో అది అంటే ముంబై ఇండియన్స్ పరిస్థితి ప్రస్తుతం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. 5 IPL కప్పులు రోహిత్ శర్మ తన నాయకత్వంలో ముంబై ఇండియన్స్కి అందించాడు. ఒక సీజన్లో ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఆ కెప్టెన్గా అతను తీసేసి హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చిన తర్వాత ముంబై ఇండియన్స్ పరిస్థితి మరింత దిగజారుతూ వస్తుందని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. దీనికి హార్దిక్ పాండ్యాని మనం తప్పుపడాల్సిన పని లేదు. ఆ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకుంటున్న చర్యలు కరెక్ట్గా ఉండట్లేదు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. అందుకని ఇప్పుడు 4 మ్యాచ్లు ఆడితే ఒకే ఒక్క మ్యాచ్ గెలిచారు, అది కూడా 3వ మ్యాచ్. మళ్ళీ 4వ మ్యాచ్లో మళ్ళీ ఓడిపోయారు. సో పాయింట్ల పట్టికలో చివరిలో ఉన్నారు. మరి ఇలాంటి డెసిషన్తో కనుక ఇలాగే కనుక చేస్తే కనుక ముంబై ఇండియన్స్ది ఇక పూర్వ వైభవం సాధించే అవకాశాలు మాత్రం మరీ తగ్గిపోతాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.